అందరికీ నమస్కారం. నేను ఒక విశ్రాంత న్యాయాధికారిని. నేను సాంఘిక పరిస్థితులు బట్టి అధ్యయనం చేసేటువంటి వ్యక్తిని. నైజంగాను నాకు దేశాలు విదేశాలు తిరగటం, భారతదేశం బాగా బాగుపడాలని, వారి స్థితికి రావాలని, ఆ స్థాయికి రావాలని కోరుకునే వాళ్ళు ఒకడిని. నాకు ప్రస్తుతం వయసు 76 సంవత్సరాలు. ఇక్కడ ప్రజల్ని, ఇక్కడ సంస్థల్ని, వ్యవస్థల్ని, విధి విధానాలని నిశ్చితంగా పరీక్షిస్తున్నటువంటి వ్యక్తిని. మరి ఊరుకుని ఉండటమా లేకపోతే గళం విప్పి మాట్లాడటమా అనేటువంటి సంశయంలో కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. అయినప్పటికీ కూడా మనసు ఆగదు కాబట్టి చెప్తున్నాను. మా చిన్నప్పుడు డిఎస్పీ ఆఫీస్ దగ్గర, ఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక 500 రిక్షాలు రాజమండ్రిలో కనపడి, ఎందుకు ఈ రిక్షాలందరినీ డిఎస్పీ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చారంటే వాళ్ళకి శారీరక అంగసౌష్టం ఉందా లేదా, రిక్షా తొక్కుతాకి వాళ్ళకి బ్యాడ్జ్ ఉందా లేదా, లేదా రిక్షా కార్మికుల రూపంలో ఉన్నటువంటి దొంగలు ఎవరన్నా వీళ్ళు సంఘ వ్యతిరేక శక్తుల అనేటువంటిది వాళ్ళ గురించి రికార్డు నమోదు చేస్తూ ఉండేవారట. అది నాకు తెలిసింది. అప్పుడు నేను పియూసీ చదువుతుండేవాడిని రాజమండ్రిలో. మా పక్కనే ఎస్పీ గారు ఆఫీస్ రెసిడెన్స్ ఉండేది. అక్కడికి ఆ గ్రౌండ్లోకి వచ్చేవారు. తర్వాత ఈ ఆటోలు వచ్చిన తర్వాత ఈ రిక్షా కార్మికులు, ఆ వ్యవస్థ అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు, వాళ్ళకి కాకి యూనిఫార్మ్ ఉండదు, బ్యాడ్జ్ ఉండదు. ఒకడు నెక్కర్తోటి, ఒకడు లుంగితోటి, ఒకడు టీ షర్ట్ తోటి వస్తుంటాడు. మన పిల్లలకి లక్షల రూపాయలు ఫీజులు కట్టి తాత, తండ్రి, అమ్మ, అమ్మమ్మ అత్తారబతంగా బస్సు ఎక్కితే తీసుకొస్తారు యూనిఫార్మ్ చేసి, ముస్తాబు చేసి. కానీ ఆ ఆటో డ్రైవర్కి యూనిఫార్మ్ ఉండదు. వీళ్ళు యూనిఫారంలో వేసుకెళ్తేనే కానీ వాళ్ళు స్కూల్లో రానివ్వరు. అలాగే ఈ బస్సు తోలేటువంటి డ్రైవర్కి కూడా యూనిఫార్మ్ ఉండదు. వాడు యూనిఫార్మ్ వేసుకుంటే ఆ వ్యక్తి, తన వ్యక్తి యొక్క గౌరవం పెరుగుతుంది. కొన్ని అనుకోని సంఘటన జరిగినప్పుడు అతను జనంలో కలిసిపోవచ్చు ఈజీగా. అదే యూనిఫారం బ్యాడ్జ్ ఉంటే డ్రైవర్ని గుర్తించవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారీలో ఉన్నాడు అనేటువంటిది మనం పేపర్లో చూస్తూ ఉంటాం. అంటే వీడికి యూనిఫారము వేసుకోవాలి. వ్యక్తి ధర్మము. బైరాగి వేషం వేసుకుంటే పాపం వాడు బైరాగి అని టికెట్ అడగడు. టీటీఈ కూడా బైరాగి టికెట్ అని అనేవారు. కానీ యూనిఫారం వేసుకుంటే ఆయన డ్రైవర్ గారు, ఆయన ఆ వృత్తికి గౌరవం కూడా పెరుగుతుందని అనేక సార్లు నేను హెచ్చరించాను. అయినా సరే వాళ్ళు ఒక నవ్వు నవ్వి, ఈయనేదో వెనకటితరంగా ఉన్నాడు, శాదస్తం ఎక్కువ అనేటువంటి విదేశీ వాళ్ళు. తల్లిదండ్రులకు చెప్పాను, తాతలకు చెప్పాను, అడగండి మీ డ్రైవర్ని. వాళ్ళు రాంగ్ రూట్లో ఈ పిల్లలందరినీ ఎక్కించుకుని, కోళ్ల ఫారం వాడు కోళ్ళని తీసుకెళ్తాడు చూడండి ఆటోలో వేసుకుని, అలా ఈ పిల్లల్ని అయితే తక్కువ కిరాయికి వస్తుందని తల్లిదండ్రులు ₹1,00,000 ఫీజు అక్కడ కడతాడు. కానీ మంచిగా ట్రాన్స్పోర్ట్ సేఫ్గా తీసుకెళ్లాలనే స్పృహ ఉండదు. ఈ ఆవేదన ఎవరితో పంచుకోవాలి? మాకు ఈ నిర్లక్ష్యం అనేటువంటి శీర్షికతోటి ప్రజాసేవ చేస్తున్నటువంటి మా సురేష్, జర్నలిస్టు, అతను పాపం అతను కూడా భయపడుతూనే, మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటున్నాయేమో, నా ఆవేదన మీ యొక్క మనోభావాలు దెబ్బతీయటానికి కాదు, మన నగరం బాగుపడాలి, మనం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ శీర్షిక పెట్టాను. కానీ నన్ను అన్నిదా భావించదని చెప్పి చెప్తున్నాను. అందుకనే మా సురేష్ ఈరోజు, అన్నయ్య గారు మీరు చెప్పిన విషయం చాలా బాగుంది, అది మీరు ఈ బ్లాగ్లో, ఈ వీడియో సమక్షంలో చెప్పండి అన్నయ్య గారు అంటే ఈరోజు ఖాళీ చేసుకుని ఈ 2 ముక్కలు నేను మనవి చేస్తున్నాను. ఇది నచ్చిన వారు సంతోషించండి, నచ్చిన వాళ్ళు నన్ను ఏమన్నా పర్వాలేదు. దూషణ, భూషణ, చేత్కారాలన్నీ అయిపోయినాయి. ఐఎమ్ ఆల్రెడీ 76. ఏమన్నా అనండి, శాదస్తున్నానండి, ఏదైనా అనండి, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను.